హలో ఎవ్రీవన్, హలో వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ మీకు నా రూమ్ ఒక్కసారి చూపిస్తాం. మళ్ళీ నా రూమ్ మెస్సీ, కొంచెం ఫాస్ట్కి వెళ్ళాను. ఇదిగోటి అండ్ ఇదిగోండి దేవుళ్ళు. నా దేవుళ్ళందరూ అటు ఇటు పడిపోయి ఉంటారు ఎక్కడో మూలు. అందుకు నేను అంత చూడను వాటిని. ఇప్పుడు చూడడానికి ఇలా పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడు, అందరూ ఇలా పెట్టుకున్నాను. సో నేను యాక్చువల్గా ఒక హైడ్ అవుట్ క్రియేట్ చేసుకున్నా. ఇది చూడండి, మీకు చూస్తా. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. నా హైడ్ అవుట్ ఎక్కడుందో గెస్ట్. గెస్ చేశారా? చేయలేదు అనుకుంటా. ఒకసారి హైడ్ అవుట్లో లైట్ వేసుకుందాం. హైడ్ అవుట్లో లైట్ కూడా ఉంది. సో హైడ్ అవుట్ ఇదిగోండి. వావ్ కదా, ఇది కైండ్ ఆఫ్ నా లైబ్రరీ కూడా. సో అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి. మొన్న నా రూమ్ సర్దుకున్నా, అన్ని పనికి రానివి అన్నీ నా టేబుల్ మీద ఉంటే అన్ని ఇంట్లో పడేసా. ఇప్పుడు సర్దుకుంటా. సో ఇప్పుడు మనం సర్దేసుకుందామా? ఓకే, ఫస్ట్ ఇది ఉంది. ఫస్ట్ ఇది చూడాలంటే పైన కొంచెం కుప్పు ఉంది. చూస్తారు చూడండి, ఈ పైన ఇలా కొన్ని పెట్టుకున్నా. సో ఇది, సో మీరు చూసారు కదా, ఈ కుప్పని తీయాలి. తీసేద్దాం, మనందరం కలిసి తీసేద్దాం. మొత్తం చెత్త ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టాను మిమ్మల్ని? ఇలా అతికించడానికి టేప్ లేదు పాపం. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని చేయాలంటే ఇలా ఫస్ట్ ఒక హై లెవెల్లో పెడతా. హలో, అండ్ దీన్ని ఫస్ట్ ఇలా సరి. నాకు టింకిల్ అంటే చాలా ఇష్టం. ఈ టింకిల్ కామిక్స్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం ఈ కామిక్స్. యాక్చువల్గా నేను చాలా చదివా ఇవి. నాకు ఒక ఫుల్ కలెక్షన్ ఉంటుంది, చాలా బుక్స్ ఉంటాయి లైక్. సో ఐ లవ్ దీస్ బుక్స్. అండ్ ఇప్పుడు మనం ఈ పైన చదివేద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఉండండి. హాయ్, నేనేమనుకుంటున్నానంటే పైన ఏమైనా మంచిగా వేయిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మీరు ఒక కన్నం చూసారా? ఇలా ఇక్కడి నుంచి చూస్తే ఈ హైడ్ అవుట్ కనిపిస్తుంది, ఇలా చూస్తే ఇక్కడి నుంచి నా టేబుల్ మొత్తం కనిపిస్తుంది. సో ఫస్ట్ నాకున్నది మా అమ్మ వేసి పెట్టింది. ఇది అష్మి అని, ఇక్కడ ఒక మూన్, ఇక్కడ సీ అలా ఉంటుంది. నేను ఎప్పుడు దాన్ని అక్కడ పెట్టుకుంటా, వేస్ట్గా ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నా. ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ పైన ఉన్న బుక్స్ తీసేద్దాం. కమ్ అవుట్. ఇదిగోండి, ఇన్ని బుక్స్ ఉన్నాయి. పక్కన పెడదాం. సో ముందు ఆర్కిడ్స్ వీళ్ళు ఒకటి ఇచ్చారు. మేము ముందు ఇక్కడ పూణేలో ఆర్కిడ్స్లో జాయిన్ అయ్యాము ఇక్కడ ఉంటే. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఆర్కిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ అని. సో ఇది పైన పెట్టేద్దాం. సెట్. చాలా దుమ్ము ఉంది ఇక్కడ, చాలా రోజులైంది వచ్చేందుకు. ఇది బాగుంది కదండి. సో ఇది ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇది నెక్స్ట్ ఎక్కడ పెడదాం? ఈ పైన పెడదాం. గుడ్ ప్లేస్, యూనో. బాగుంది, బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ శంఖం ఉంది, నాకు ఎలా ఉదాలు తెలియదు అనుకోండి. సో ఈ పైన పెడదాం. ఈ బుక్స్ ఎక్కడ పెడదాం అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈ సైడ్ కొంచెమే ప్లేస్ ఉంది. ఈ వెనకాల నేను కొంచెం టేప్ అతికించి మొన్న ఇక్కడ నుంచి ఇలా పడింది. సో అక్కడ నాకు దగ్గర టేప్ ఉంటే కొంచెం అలా అతికిచ్చి ఆ పైన పెట్టా ఇలాగా. కానీ అవ్వలే, అందుకు తీసేసి ఇంట్లో పడేసా. ఇది వెనకాల పెడతా, చూపిస్తా మీకు. ఇప్పటి వరకు చేద్దా ఏమలా ఉందో చూపిస్తా. కొంచెం అయితే బాగానే మారి. ఇదిగోండి, బాగుందా? సో ఉంటుంది. సో
ఇది ఉంది నాకు. నేను ఒకసారి వెళ్ళాను సీజన్ 8కి వెళ్ళాను నేను కిడ్స్ ఫ్యాషన్ వీక్కి. సో అది నేను ఇందులో దాచుకున్నా. కానీ ఇదేదో అయ్యింది, కానీ ఏదో చూడండి సరిగ్గా పట్టట్లే. చాలా లేను కదా వాడి. ఇవన్నీ పైన పెట్టేస్తున్నా. అయిపోయింది. ఇప్పుడు ఇది మా అమ్మకి ఇచ్చా, మా అమ్మ నాకు ఇచ్చేసింది. ఇక్కడ లాస్ట్లో అమూల్య అని రాసా. లాస్ట్లో మెస్ అయ్యింది చెప్పాలంటే. కొంచెం ఇలా అయింది కదా, కానీ బాగానే ఉంది కదా. చిన్నప్పుడు వేసాను కదా, అలానే ఉంటుంది. ఓకే, సో మిమ్మల్ని కూడా పైకి తీసుకొచ్చాను. కొంచెం ఇక్కడ పెట్టా, కనిపించట్లే. మనం మళ్ళీ పైకి వెళ్ళి టేప్ తీసుకొని వచ్చి పెట్టుకుందాం. ఇక్కడ ఇలా అతికిద్దాం ఎక్కడైనా. ఓకే, సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది నాకు ఉండేది 7, ఇది 7 కాదు 6 పీస్ చిన్నది ఉంటుంది లోపల. సో ఇది నాకు కొన్ని మామూలుగా డెకరేషన్ కూడా కావాలి. నాకు ఈ చార్ట్ పేపర్స్ ఉన్నాయి. ఒకప్పుడు మేము కొనుక్కున్నాం, ఎందుకని పనికి వస్తుంది కదా అని. ఒకసారి పనికి వచ్చింది, సో అందుకు. ఇది నా స్టిక్కర్. ఇది నా ఏదో అప్పట్లో ట్రైన్లో రాసుకున్నాను నేను. ఏం రాసానో చెప్తా చూడండి. ఇంగ్లీష్ నోట్స్. A noun used as an adjective. When spelling ఏం రాసాను తెలుసా? WN. నేను కొంచెం స్పెల్లింగ్స్లో వీక్. An noun is placed in front of a noun. The first noun becomes an adjective. For example, chocolate cake, airport. నాకు ఎయిర్పోర్ట్ నాకు తెలిసి కాదనుకుంటా. తర్వాత కిస్ టైం ఇచ్చా, క్విజ్ టైం. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. డాష్ కేక్, అండ్ కేక్, A1. బిఎం స్ట్రాబెరీ కేక్. ఏ కేక్, విష్ కేక్, విష్. దేవుడా, ఇవన్నీ చాలా ఈజీగా రాసా. నా 4th ఉన్నప్పుడు నేను జస్ట్ ఒక ఫంక్షన్కి అక్కడికి వెళ్ళా. సో అప్పుడు ట్రైన్లో వస్తున్నాం ఇక్కడికి భువనేశ్వర్కి. ఆ టైంలో రాసాయి. సో ఇది నేను అంత చదవను కాబట్టి ఇంట్లో పెట్టచ్చు. ఇవన్నీ చదవని సెట్ చూపిస్తా మీకు. ఎలా సెట్లు పెట్టు, ఇవంతా చదవని సెట్. అసలు చదవను నేను ఇవన్నీ ఎక్కువగా. ఇవి మోస్ట్లీ చదివేసేటట్టు. ఈ కింద ఏమున్నాయి కూడా తెలియని సెట్, అంటే నేను పట్టించుకోను ఆ సెట్ని అంతా. నెక్స్ట్ ఈ చార్ట్ పేపర్ మేబీ ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ కొంచెం సపోర్ట్ ఇస్తుంది చూడండి, బాగుంది. సో ఫస్ట్ అసలు నేనే పడతాను నీ రూమ్లో. ఇంకొంచెం పెద్ద అవుతా నేను కూడా పట్టను అనుకుంటా. ఇక ఇదేదో ఉంది. సో ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చింది ఒక స్టోరీ చదవడానికి. అది తప్ప అన్నీ చేసాం. సో మనం ఒక స్టోరీ చదువుతాం. ఓకే, ఫైన్. మీకు రామాయణం చెప్తా. ఏమున్నాయి? 1 minute. ఏది చదవాలో తెలియదు. ఓకే, 10,000s and thousands of years ago, our earth was ruled by the great king of Suryavamsha. చాలా లాంగ్ అగో మన అర్త్ ఉంటుంది కదా, ఎర్త్. ఒక రాజు సూర్యవంశ రూల్ చేసేవారు. సో ఆయన ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ వాజ్ ద పియోసిస్ కింగ్. నాకే అసలు ఏమర్థం కాదు, చాలా కష్టం అయిపోయింది చదవడం. మనం ఇంకో స్టోరీ చదువుతామే. రామాయణం మన అందరికీ తెలుసు. ఫైన్.
స్టోరీ కాదు, ఫస్ట్ మన ఈ రూమ్ సర్దేసుకుందాం. స్టోరీ అదే ఫస్ట్ అయిన తర్వాత కమాన్ ఇవన్నీ బుక్స్ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. అక్కడ మీద మెరుస్తున్నట్టుగా అనిపించింది. ఇది చినిగిపోయింది అనుకుంటా. ఫస్ట్ ఇది ఎక్కడ పెట్టినావు? ఇక్కడ పెడతా. డన్. ఇగో చూస్తే ఎక్కడ పెట్టి ఇలా పెట్టి. ఓకే, నెక్స్ట్ నేను ఒక దిండో కవర్ నేనే వేసుకున్నా. ఇలా ఉందా, ఇలా అనుకున్నది. ఈ దిండా జస్ట్ ఇలా ఉందో, రిలాక్స్ అవ్వడం. ఎంత బాగుంటుందో ఈ దిండా. కానీ అంత పడుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు, కానీ పడుకోవచ్చు మేనేజ్ చేసి. ఓకే, ఫస్ట్ దీన్ని ఎక్కడ పెట్టాలి? దీన్ని పోనీ ఇక్కడ పెట్టాలి. బాగుంది. మీకు పైన కూడా చూస్తా చూడండి. ఇప్పుడు అయిపోయింది, మొత్తం సర్దేసా. ఓకే, అక్కడి నుంచి మొత్తం ఇక్కడ వరకు అయిపోయింది. జస్ట్ ఒక్క పని మిగిలింది, ఇది టేప్ చేయడం. ఇక మీకు ఫోటో చేస్తాం. ఇది టేప్ చేయాలి కదా, మనం అనుకున్నాం ఇలా టేప్ చేసుకున్నామని. సో అది మిగిలిపోయింది. ఇది చేసేద్దామా? వదిలే, నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకోవచ్చు, అనవసరం. సరే అండి, సో ఈ ఎపిసోడ్లో మొత్తం క్లీన్ చేస్తాం. ఇది కూడా చూడండి, హైడౌన్ మొత్తం క్లీన్. ఏదో ఉన్నట్టుంది, చాలా దుమ్ము ఉంది ఇక్కడ, కానీ కనిపించట్లేదు అంతే. కొంచెం చిన్న ఉంటాయి దుమ్ము, అది ఉంది. తుడిచేద్దాం ఒక్క రోజు. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో అయితే అయిపోయింది. ఈరోజు హైడౌట్ మొత్తం క్లీన్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్టోరీ చదివేద్దాం. ఓకే, బాయ్ బాయ్.